నా పేరు ఆరోగ్య మేరీ, చెన్నై నుండి వచ్చాను. మా మరిది గారికి చాలా సీరియస్గా ఉందని చెప్పారు. అయితే డాక్టర్లు క్రిటికల్ పొజిషన్ అని చెప్పారు. నేను ఏం చేయాలో అర్థం కాలేదు. నేను బ్రదర్కి ఫోన్ చేసి ప్రేయర్ గ్రూప్లో పెట్టి ప్రార్థన చేయించాను. వాళ్ళకి బ్లెస్సింగ్ ఆయిల్ ఇచ్చి పంపించాను. వాళ్ళు వేయలేదు, ఏడ్చుకుంటూ కూర్చున్నారు అందరూ. నేను వెళ్ళాను, మరుసటి రోజు వెళ్ళి బ్లెస్సింగ్ ఆయిల్ వేసారు, స్లో గుర్తేసారంటే వేయలేదని చెప్పారు. సరే ఇవ్వండి అంటే దీంట్లోకి వెళ్ళటానికి వీల్లేదు, ఐసీలోకి ఇన్ఫెక్షన్స్ అవుతాయి అది ఇది అని చెప్పారు. కానీ నాకు పర్మిషన్ ఇచ్చారు. లోపలికి వెళ్ళి చేతిలో వేసుకొని వెళ్ళాను. బాటిల్ తీసుకెళ్తే ఏమైనా చెప్తారని చేతిలో వేసుకెళ్ళేసరికి అక్కడ డాక్టర్స్ అందరూ 2-3 కూర్చొని ఉన్నారు, నర్సులు ఉన్నారు. నేను నేరుగా వెళ్ళి సిలువ గుర్తేసాను బ్లెస్సింగ్ ఆయిల్తో. తర్వాత వాళ్ళందరూ ఆయన కళ్ళు తెరిచాడు. కళ్ళు తెరిచి చూడంగానే అందరు నా వైపు చూశారు. ఇంకా డాక్టర్స్ నేను అడిగాను, ప్రేయర్ చేయమ్మా అన్నారు. చేశాను. అయితే ఆయన ఆర్గన్స్ మొత్తం పాడైపోయినాయి, ఇన్ఫెక్షన్ అయిపోయి వాళ్ళకి ఎలా ట్రీట్మెంట్ ఇవ్వాలో తెలియలేదు డాక్టర్స్కి. వాళ్ళు ఆయనకి వచ్చి పసికర్లు అయ్యి బ్లడ్లో పసికర్లు ఫామ్ అయిపోయి ఇన్ఫెక్షన్ అయింది. దానివల్ల డయాలసిస్ కూడా చేయాలన్నారు. కానీ ఆ తైలం రాశాక, ఆ బ్లెస్సింగ్ ఆయిల్ రాశాక అన్ని ఆర్గాన్స్ పనిచేస్తున్నాయి. ఇంజక్షన్ కూడా వాళ్ళు ఎక్కిస్తుంటే అవ్వలేదంట. ఆయనకు గొంతు కాడ కట్ చేసి పెట్టారు. తర్వాత ఆర్గాన్స్ అన్నీ బాగానే వర్క్ అవుతున్నాయి, ఏం అక్కర్లేదని చెప్పారు డాక్టర్స్. నేను ఇలా ప్రేయర్కి వద్దామని నేను రెడీ అవుతున్న సమయంలో ఈయనకి సడన్గా ఇలాగ అయిందనమాట. నేను రావాలా వద్దా, ఏం చేయాలి ప్రభువా, నేను ఇయర్లీ వన్సే కదా కలుసుకునేది అందరం, ఎలాగైనా సరే మీరు నన్ను అక్కడికి చేర్చాలనుకుంటే మీ చిత్తం అని నేను అడిగాను. అందుకే ఆయనకు త్వరగా స్వస్థత ఇచ్చాడు దేవుడు. నేను ఆయనకు బాగా అయినాకే నేను టికెట్ బుక్ చేసుకున్నాను, ఇంటికి డిశ్చార్జ్ చేయొచ్చాకే. విశ్వాసంతో అడిగితే ప్రభువు స్వస్థతనిస్తాడని నేను నమ్మి మీకు చెప్తున్నాను.